చంద్రబాబు రావాలి. సంక్షేమం కావాలంటే, రోడ్లు కావాలంటే, కాలువలు కావాలంటే, స్కూళ్ళు కావాలంటే, రేట్లు తగ్గాలంటే, గిరిజనులు ప్రజలు అందరూ సక్రమంగా బ్రతకాలంటే, రైతులకు గిట్టుబాటు ధర కరవాలంటే, యువతకి ఉద్యోగాలు కావాలంటే, ధర్నాలు నిరసనలు లేని రాజధాని కలిగిన రాష్ట్రంగా ఉండాలంటే చంద్రబాబు రావాలి. చంద్రబాబు రావాలి. సైకో పోవాలి. సైకో పోవాలి. సైకో పోవాలి. మనం అందరం కూడా సూపర్ సిక్స్ కొట్టి సిక్సర్ కొట్టుకొని జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. రాక్షసులు రాజ్యం ఏలుతా ఉన్నప్పుడు, రౌడీల రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అటువంటి చీకటిని, అటువంటి గాఢాంధకారాన్ని తరిమి కొట్టడానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ ఇప్పుడే చూసాం. ఒక్క 5 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రివర్యులు ప్రతిభా భారతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరు సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ల్యాండ్ అవుతా ఉన్నారు. ఆయన కొంచెం ఒక 2 నిమిషాల్లో మన దగ్గరకు వస్తారు. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినా, ప్రతిపక్షంలో ఉండినా, ప్రజల పక్షాన ఉండి నిరంతరం కష్టపడి పని చేసేటటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మొదటి నుంచి కూడా పేదల పక్షపాతి, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అదేవిధంగా రైతుల సంక్షేమం కానివ్వండి, యువత కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో 2019 వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే పారిశుద్ధ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నాలో ఉన్నారు. ఎక్కడ చూసినా సరే వీధుల్లో అంతా కూడా చెత్త అంతా ఉంది. వాళ్ళు కూడా ధర్నా చేస్తా ఉన్నారు, జీతాలు పెంచండి అని. ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అంగన్వాడీ టీచర్స్ అయితే ఎన్నో రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు, జీతాలు పెంచమని. ఏ మాత్రం కూడా పట్టించుకునేటటువంటి నాదుడే లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అన్ని రకాలుగా కూడా బాధపడతా ఉన్నారు. 15వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళకి జీతాలు వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తోటపల్లి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే, ఓపెన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక మాటకి కట్టుబడి ఉండి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈ రాక్షస పాలనలో 4.5 సంవత్సరాలు అయింది. ప్రజలు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవ్వడమే కాకుండా వారిపైన తప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే, నీతి నిజాయితీ క్రమశిక్షణకి మారుపేరైనటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టడం అనేటటువంటిది చాలా శోచనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా ఏమాత్రం కూడా భయపడలేదు. ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు, ఆందోళన చేశారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పైన అభిమానంతో ఎంతో మంది ముందుకు రావడం, ధర్నాలు చేయడం, నిరసన తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఈ రాక్షస పాలన పోవాలి, ఈ సైకో పాలన పోవాలంటే మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా కార్యోన్ముఖులు అవ్వండి. ముఖ్యంగా చాలా మంది ప్రజల యొక్క ఓట్ల హక్కు లేకుండా ఓట్లు తొలగించడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకొని మీ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకొని తెలుగుదేశానికి ఓట్లు వేసి అత్యధికమైన మెజార్టీతో చేతులు ఊపుతున్నారంటే చాలా మంది ఓట్లు తీసేశారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మనం ఫైట్ చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఢిల్లీలో మరి కమిషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి, ఎలక్షన్ కమిషన్కి తెలియజేశారు కాబట్టి దానిపైన చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అభిమానించి ఆదరించి మరి మీ అమూల్యమైనటువంటి ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ గుర్తుపైన కూడా వేసి మన అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపించాలని మరొక్కసారి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమారు 2.5 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఎవరం కూడా రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం యొక్క అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి, ఒక పెన్షన్ పోతే పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడగలేని పరిస్థితి, ఎమ్మెల్యే వచ్చాడంటే రోడ్లు వేయమన్నా వాళ్ళు తిరిగి మన మీద కేసులు పెట్టే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడు యువగలం అనే పాదయాత్ర తలపెట్టి మన అందరి మధ్యలో కూడా రావడం అనేది జరిగింది. ఆయన వల్ల మనం అందరం కూడా స్ఫూర్తి అనేది తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారి స్ఫూర్తితో మీరంతా కూడా బయట కాకుండా లోపలికి రావాల్సిందిగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు హలో చెక్ 1 2 ఇప్పుడు తెర్లాం ఎక్స్ఎమ్మెల్యే గారు చెక్ 1 2 3 కలిలా ఇక్కడ ఓకే. ఇప్పుడు తెర్లాం ఎక్స్ఎమ్మెల్యే గారు తెంటు జయప్రకాష్ గారి సుపుత్రుడు మాజీ ఎమ్మెల్యే గారు తెంటు లక్ష్మణాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, వేదికలు అలంకరించిన తెలుగుదేశం పార్టీ జనసేన అత్యున్నత మహారథులకి, రా కదలిరా అని చంద్రుడిచ్చిన పిలుపుకి అశేషంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి, జన సైనికులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 4.5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలు, ప్రజాస్వామ్యానికి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలకి తెంచుకునేటువంటి రోజు దగ్గరలో ఉన్నది. రానున్నటువంటి ఎన్నికలలో 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్పుకుంటుంటాడు,
మాట తప్పను మడమ తిప్పను అని అందరికీ మాట ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రానికి మాట ఇచ్చాడు. 2024లో ఎన్నికలకు వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. సంపూర్ణ మద్య నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. నేను అడుగుతున్నా ఈ వీర బొబ్బిలి గడ్డ సాక్షిగా, ఏ మొహం పెట్టుకొని నువ్వు గాని నీ పార్టీ అభ్యర్థులు గాని ఓట్లు అడగడానికి జనాలు ముందుకు వస్తారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే, రాష్ట్రం తాలూకా భవిష్యత్తుకి బంగారు బాట వేయాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి అవసరం తెలియజేసుకుంటూ, మరి ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తున్నారు, ఎవడికి ఏ భాషలో అర్థమైతే వాడికి ఆ భాషలోనే చెప్పాలని. మరి జగన్మోహన్ రెడ్డి భాష ఇదే కదా, అంతేనా? మన గుప్పెట్లో వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరినీ గట్టిగా పట్టుకుందాం. ఎంత గట్టిగా పట్టుకుందాం అంటే ఏ ఒక్కటి కూడా జారకూడదు. ఆయన భాషలోనే ఇలా 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 తీసుకెళ్ళి బంగాళాఖాతంలో అనిపివేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు. ఒక్క నిమిషం కొండ్రు మురళి గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. రా కదిలిరా, బహిరంగ సభకి ఇచ్చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఖచ్చితంగా రేపు రాబోయే సార్ వస్తున్నారు, 1 minute లో మీదకి వస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి, మనందరూ భవిష్యత్తుని మరి మనం కాపాడడానికి మన ముందుకు వస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారు ఇంకో నిమిషంలో మీదకి రావడం జరుగుతుంది. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. స్వాగతం సార్, స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా అభిమానించే నాయకులకి స్వాగతం పలుకుతా ఉన్నాం. స్వాగతం సార్, సుస్వాగతం, స్వాగతం సార్, సుస్వాగతం. మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి,